మహాగణాధిపతే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ స్వాగతం. ఫిబ్రవరి 2025 మాసానికి సంబంధించి ద్వాదశ రాశుల వారి యొక్క ఫలితాలు తెలుసుకుందాం. ముందుగా ఫలితాలు తెలుసుకునే ముందర గ్రహ స్థితులు చూసుకుంటే రవి ఫిబ్రవరి 11 వరకు మకరంలో ఉండి దాని తర్వాత అయినా కుంభరాశిలోకి సంచారం చేయడం అనేది జరుగుతుంది. అలాగే కుజుడు ఫిబ్రవరి 27 వరకు కర్కాటకంలో ఉండి తర్వాత మిథునంలోకి ప్రవేశిస్తాడు. బుధుడు ఫిబ్రవరి 10 వరకు మకరంలో ఉండి తరువాత కుంభంలోకి, గురువు ఈ మాసమంతా కూడా వృషభ రాశిలో సంచారం చేయడం, శని భగవానుడు ఈ మాసమంతా కూడా కుంభరాశిలో సంచారం చేయడం, రాహు వచ్చి మీనరాశిలోను, కేతు కూడా కన్యారాశిలోను ఈ మాసం అంతా సంచారం చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క గ్రహస్థితులను అనుసరించి ఈ ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనే విషయాన్ని తెలుసుకుందాం. వృశ్చిక రాశి వాళ్ళకి కానీ చూసుకున్నప్పుడు ఈ యొక్క ఫిబ్రవరి మాసంలో కాస్త విద్యార్థులకి కాస్త అనుకూలంగా ఉంది. విదేశీయానము, విదేశీ విద్య, దూర విద్య వీటి గురించి ఎవరైతే గత కొంతకాలంగా ఆగిపోయి వెళ్లకుండా ఉండి ఇవన్నీ చేస్తున్నారో వాళ్ళకి ఈ మాసంలో అనుకూలంగా ఉండడం అనేది జరుగుతోంది. అలాగే కుటుంబ వాతావరణం, కుటుంబ సభ్యులతోనూ, భార్యాభర్తల విషయాల్లో కూడా అనుకూలత, కుటుంబంలో కూడా కొన్ని సమస్యలు తగ్గి కాస్త మానసిక ప్రశాంతత ఏర్పడడం అనేది జరుగుతుంది. అలాగే సంతానపరంగా కూడా అనుకూలత, వాళ్ళ మీద చిన్నపిల్లలైతే వాళ్ళ మీద కాస్త శ్రద్ధ వహించండి. అలాగే పిల్లల యొక్క ఏవైతే పనులు ఉన్నాయో ఆ పనులు పూర్తి చేసే విషయంలో మాత్రం కాస్త శ్రద్ధ చూపించాలి. ఆరోగ్యం పట్ల కాస్త శ్రద్ధ వహించాలి. అలాగే నియమాలు పాటించాలి. ఆహార నియమాల ద్వారా కూడా కొంత అనారోగ్య సమస్యల్ని దూరం చేయవచ్చు. అలాగే పరీక్షల్లో విద్యార్థినీలకు కూడా మంచి ఉత్తీర్ణత సాధించి ఉద్యోగాలు లభించే అవకాశం అనేది కనబడుతోంది. అలాగే ఎవరైతే చిన్న పరిశ్రమ, పెద్ద పరిశ్రమ, అలాగే సన్నకారు, చిన్నకారు రైతులు ఉంటారో, చేతి వృత్తుల వారు ఉంటారో వీళ్ళందరికీ కూడా కాస్త అనుకూలంగా ఉంటుంది. అయితే వీళ్ళు చేసే వ్యాపారాల్లో కానీ, ఉద్యోగాల్లో కానీ, ఎక్కడైనా బయట మార్కెటింగ్ చేసేటప్పుడు కానీ ఇలాంటి ఈ రంగాల్లో ఉన్నవాళ్ళు ఎదురు వాళ్ళతో అంటే కస్టమర్స్తో మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్త వహించాలి. అలా జాగ్రత్త వహించకపోతే కొంత వ్యాపారపరంగా నష్టపోయే అవకాశం అనేది కనబడుతుంది. అలాగే చేసే పనుల్లో మాత్రం పూర్తిగా పనిచేయడానికి కష్టపడతారు. విలువైన వస్తువులు లేకపోతే ఆస్తులు కొనుగోలు చేస్తారు. వివాహాది శుభ కార్యక్రమాల్లో పాల్గొనడం, ఇంట్లో ఎవరైనా వివాహం కాని స్త్రీ పురుషులు ఎవరైనా ఉంటే వాళ్ళ కోసం కూడా ప్రయత్నాలు కొంతవరకు ఫలించడం అనేది జరుగుతుంది. అలాగే ఈ వివాహాది శుభ కార్యక్రమాలకు కానీ వీటిల్లో ప్రయత్నంలో భాగంగానే ఎప్పటి నుంచో కలుసుకోలేని స్నేహితులను కలుసుకోవడం, అంటే పాత పరిచయాలు ఏర్పడడం అనేది జరుగుతుంది. అలాగే కాస్త దూర ప్రయాణాలు చేస్తారు. తీర్థయాత్రలు లేదా విహారయాత్రలు చేసే అవకాశం అనేది ఎక్కువగా కనబడుతోంది. అలాగే ఈ యొక్క ఇంట్లో వ్యక్తులు, సోదరీమణుల యొక్క సహాయ సహకారాలు పూర్తి స్థాయిలో అందడం అనేది జరుగుతుంది. ఎవరైతే సంతానం లేని వాళ్ళకి సంతానపరంగా ఇబ్బంది పడుతున్న వాళ్ళని సంతానపరంగా కొంత ఇబ్బందికి గురి చేస్తున్న విషయాలు అంటే విద్య, ఉద్యోగం ఇలాంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతోంది. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేయడానికి ఈ వృశ్చిక రాశి వారు కాస్త ఎక్కువగా ప్రయత్నిస్తారు. ఎవరైతే స్త్రీలు ఉద్యోగాలలో ఉన్నారో వాళ్ళకి పై అధికారుల యొక్క ఒత్తిడి తగ్గుతుంది. అలాగే కాస్త మన్ననలు పొందుతారు. మీ ప్రతిభని ప్రదర్శించడానికి కాస్త మీకు మంచి అవకాశాలు రావడం, ఉద్యోగంలో అది గవర్నమెంట్ ఉద్యోగం కావచ్చు, ప్రైవేట్ ఉద్యోగం కావచ్చు, మంచి అవకాశాలు కనపడడం అనేది జరుగుతుంది. మొత్తం మీద ఈ రాశిలో ఎవరైతే సినీ కళా రంగాల్లో ఉన్నారో, రాజకీయ రంగాల్లో ఉన్నారో, లలిత కళకు సంబంధించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మంచి అవకాశాలు లభించడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ మాసం అంతా కూడా వీళ్ళు ప్రతిరోజు కూడా ముఖ్యంగా ఈ మాసంలో కాస్త చిన్న సమస్యలు అనేవి ఉన్నాయి కాబట్టి, మాట పట్టింపులు ఇలాంటివన్నీ ఉన్నాయి కాబట్టి వీటి కోసం ప్రతిరోజు కూడా వీళ్ళు దత్తాత్రేయ స్తోత్ర పారాయణ చేసుకోవడం, అలాగే వీళ్ళు దీంతో పాటుగా ఈ యొక్క రాశి వాళ్ళు ప్రతిరోజు కూడా దక్షిణామూర్తి స్తోత్రాన్ని, సూర్య నమస్కారాలు చేసుకోవడం, సంధ్యా సమయంలో కనకదార స్తోత్ర పారాయణ చేసుకోవడం ద్వారా ఈ యొక్క సమస్యలు ఏవైతే ఉన్నాయో తగ్గుముఖం పడతాయి. ముఖ్యంగా ఈ స్తోత్రాలు కానీ ఏవైనా పారాయణ చేసుకుంటున్నప్పుడు
దీపారాధన చేసుకోవడం అనేది ఉత్తమం. అంటే పూజ అయిపోయిన తర్వాత నిత్య దీపారాధనే, ప్రత్యేకమైన దీపారాధన అంటూ లేదు. ఆ దీపారాధనలోనే మీరు చదువుకుంటున్న సమయంలో ఇంకొంచెం తైలం వేసి మీ చదువుకోవడం, ఈ స్తోత్రాలు చదువుకోవడం అయ్యే వరకు ఆ ఇంట్లో దీపం వెలుగుతూ ఉండడం అనేది ఉత్తమం. ద్వాదశ రాశుల వారి యొక్క స్థితిగతులు మనం తెలుసుకున్నాం కదా. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు ద్వాదశ రాశుల వారి యొక్క ఫలితాలు మనం ఇప్పుడు తెలుసుకున్నాం. అయితే ఇక్కడ ఈ యొక్క రాశి ఫలితాలు మనం తెలుసుకున్నప్పుడు ఇది కేవలం గోచార ఫలితాలుగానే మనం చెప్పుకోవాలి. ఇవి గోచార ఫలితాలు అంటే ఏమిటి? కొన్ని కోట్ల మంది యొక్క ఒకే రాశిలో కొన్ని కోట్ల మంది ఉంటారు. అందరి ఫలితాలు గోచార ప్రకారం ఇలాగే ఉన్నాయి. కానీ వ్యక్తిగత జాతకం అనేది వేరేగా ఉంటుంది. కాబట్టి ఏదైనా ఒక శుభ కార్యక్రమం చేపట్టాలనుకున్నా, లేకపోతే గృహం కొనుక్కోవాలనుకున్నా, ఏదైనా వాళ్ళ పర్సనల్గా ఏదైనా ఒక పని చేయాలి, ప్రారంభించాలి అనుకున్నప్పుడు ఈ గోచార ఫలితాలను కొంత లెక్కలోకి తీసుకున్నా, ముఖ్యంగా మీ వ్యక్తిగత జాతకాన్ని మాత్రం తప్పకుండా పరిశీలించుకుని మాత్రమే మీరు ఏవైనా కొత్త పనులు ప్రారంభించాలన్నా, లేకపోతే వివాహానికి ఈ సమయం అనుకూలం అవునా కాదా అనుకున్నా, ఇవన్నీ కూడా మీ యొక్క పర్సనల్ జాతకంలో తెలుస్తాయి. కాబట్టి ఇలాంటివి ఏవైనా మీకు సమస్యలున్నా, అనుమానాలున్నా కూడా కింద స్క్రోల్ అయ్యే నెంబర్ ఉంటుంది కదా, ఆ నెంబర్కి కాల్ చేసి మీ వివరాలను వాట్సాప్లో పెడితే దానికి తగిన పరిష్కార మార్గాలు చెప్పడం అనేది జరుగుతుంది. సర్వే జన సుఖినో భవంతు, లోకా సంస్థ సుఖినో భవంతు.